తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అంటే ఇన్ని సినిమాలు తీశారు, ఇంత పెద్ద సక్సెస్ రేట్ ఉంది. యాజ్ ఎ కమెడియన్, యాజ్ ఎ రైటర్గా పెద్ద సక్సెస్ రేట్ ఉంది. ఇండస్ట్రీలో ఎక్కడికి వెళ్ళా కానీ ఎల్బి శ్రీరామ్ గారు అంటే ఒక గౌరవం ఉంది. బట్ ఎందుకని ఒక 6-7 సంవత్సరాల నుంచి పెద్దగా సినిమాల్లో కనిపించట్లేదు, పెద్ద పెద్ద సినిమాలు చేయట్లేదు, పెద్ద స్టార్స్తో వర్క్ చేయట్లేదు, పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేయట్లేదు? అంటే ఎల్బి శ్రీరామ్ గారు ఒక చాలు అని రెస్ట్ తీసుకుందామని దూరంగా ఉన్నారా, లేకపోతే తెలుగు ఇండస్ట్రీ ఎందుకులే కొత్త కొత్తలు వచ్చేసారు కదా, మనకి ఎక్కడి నుంచో నార్త్ నుంచో తమిళ నుంచో కన్నడ నుంచో ఇప్పుడంతా కొత్త ట్రెండ్ నడుస్తుంది, వాళ్ళని పెట్టుకుందాంలే, ఎందుకులే పాత చింతకాయ పచ్చళ్ళు అయిపోయారు మన వాళ్ళంతా అని మన వాళ్ళని పక్కన పెట్టారా? మొదలైంది. ఏం చెప్పను అంటే అందరు అడుగుతున్నారు, అందరు ఈ 6 ఏళ్ళుగా ఇదే ప్రశ్న అడుగుతున్నారు. నేను అందరికీ ఒకటే సమాధానం చెప్పాల్సి వస్తుంది. అడగడం రకరకాలుగా అడుగుతున్నారు ఇదే విషయాన్ని. జిస్ట్ ఇదే, దాని తాత్పర్యం అదే. అడిగే ప్యాటర్న్లో నీ స్టైల్లో నువ్వు ఇంకొక స్టైల్లో అలా అడుగుతున్నారు. నేను అందరికీ ఇదే కథ చెప్తున్నాను. ఆవు యాసనలా అనగనగా ఒక ఆవు అన్నట్టుగా చెప్తున్నాను. మరి ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్పాలి. నేను చెప్పడం కంటే గెస్ట్ చేసి ఎందుకు అయ్యి ఉంటుందో చెప్తే నేను ఆనందపడతాను కదా. బహుశా అందుగా అంటే నాకు తృప్తిగా ఉంటుంది. ఎందుకు ఉండుంటాను? నేను హెల్తీగానే కనపడుతున్నాను కదా, యాక్టివ్గానే కనపడుతున్నాను కదా, యూత్ఫుల్గా కనపడుతున్నాను కదా, తపన కనిపిస్తుంది కదా. విశ్వనాథ్ సత్యనారాయణ గారు వేషం వేసేసానంటే ఎంత ధైర్యం, తపన, కృషి ఉండాలి. ప్రొడ్యూస్ చేశాను కదా. ఇదంతా ఏంటి? ఇంత కష్టపడే దాంట్లో 1000వ వంతు కష్టపడి నలుగురు హీరోలు పెద్దవాళ్ళని నన్ను ఆదరించే వాళ్ళని అడిగితే 4 వేషాలు ఇస్తారు కదా. ఇస్తే నేను అక్కడే కంటిన్యూ అయిపోవచ్చు కదా. ఎందుకు ఇలాగా ఎంత కష్టపడాల్సి వస్తుంది? ఏమిటై ఉంటుంది అదే. అంటే నేను కూడా అవతలవాడు చెప్తే ఆనందిద్దామని చూస్తున్నాను. నేను కూడా ఎంతసేపు నా గురించి నేనే రికార్డ్ వేసుకోవడం కంటే. ఇండస్ట్రీ ఇదివరకులాగా పిలవట్లేదంటారు మీరు? ఇదివరకుట్లాగా ఒకప్పుడు మాకు సినిమాలు అంటే ఒక పట్టుమని ఒక 10 మంది కనిపించేవాళ్ళు ఏ సినిమాలో అయినా. ఎంఎస్ నారాయణ గారు, మీరు, కోట గారు, బాబు మోహన్ గారు, ఆహుతి ప్రసాద్ గారు, చనిపోయారు కానీ వేణుమాధవ్ గారు, ఇలా జయప్రకాష్ రెడ్డి గారు, కొండవలస గారు, తెలంగాణ శకుంతల గారు, వాళ్ళిద్దరు అంటే కొంతమంది చనిపోయారు. ఈ బతికున్న వాళ్ళని మేము చూడలేకపోతున్నాం తెర మీద. బ్రహ్మానందం గారు, కృష్ణ భగవాన్ గారు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారుగా, అందరూ చేస్తున్నారు. నేనే చేయట్లేదు. మీరు ఒక్కళ్ళు చేయట్లేదు, మిగతా వాళ్ళు చేస్తున్నారు. అరాకొర ఎక్కువగాను తక్కువగాను చేస్తున్నారు. నేను ఎందుకు చేయట్లేదు అంటే సీరియస్ క్యారెక్టర్లు కూడా నేను చేయడం అది వాళ్ళు అక్కడ ఫిక్స్ అయ్యారు. అక్కడ నా చేత సీరియస్ అంటే ఎమోషనల్ కాదు, ప్యాథటిక్ క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్ ప్రతి సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఎవరు వేయాలి ఇది అనేప్పుడు వెంటనే నేను గుర్తొస్తున్నాను. అవును, ఎందుకంటే అది త్రూ అవుట్ సినిమా చేయక్కర్లేదు. 3-4 క్యారెక్టర్లు ఉంటే కథకి సరిపోతుంది అది. మరి నా త్రూ అవుట్ క్యారెక్టర్లు సినిమా అంతా కామెడీ ఇవన్నీ చేసి ఆ రోజుల నుంచి ఎవరితో కామెడీ చేయాలి నేను? కాంబినేషన్స్ ఏవి? ఎప్పుడు షూటింగ్కి వెళ్తే 10 మంది 15 మంది అలా కమెడియన్లు ఉండేవారు. వాళ్ళ మధ్య ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళకు ఉండేవి. తర్వాత ఇప్పుడు ఆ కాంబినేషన్స్ ఎట్లాగా సెట్ అవ్వట్లేదు. ఎవరి పక్కన చేయాలి నేను? నా పక్కన ఎవరు చేయాలి? అంత అవసరం ఉందా ఆ కామెడీకి? కామెడీకి స్కోప్ ఉందా ఇప్పుడు? స్కోప్ ఉంటే మరి జబర్దస్త్ వాళ్ళందరూ ఇక్కడికి రావాలి కదా, అవునా కదా? అంటే ఇప్పుడు చెప్తుంటే నేను ఆలోచిస్తున్నాను. స్కోప్ ఉంటే మరి వాళ్ళందరూ దున్నేస్తున్నారు కదా జబర్దస్త్లో, వాళ్ళందరూ షిఫ్ట్ అవ్వాలి కదా ఇటు. వాళ్ళు కూడా వచ్చి వెళ్తున్నారు. అంటే మరి ఏంటి అయ్యి ఉంటుంది కారణం? అంటే కామెడీకి నిర్వచనాలు మారేయేమో. ఒకవేళ నాకు వేషాలు లేక పక్కన కూర్చోని లేదు, నీకు వేషం ఫిక్స్ చేసాం, అది రా. ప్రతి సినిమాలో నీకు 150 సినిమాల్లో వేషం ఇస్తాం. ఏటికి అంటున్నారు? ఏటికి 150 సినిమాలు చేయగలమా ఒకే వేషాన్ని? బోర్ కొట్టేస్తాం. ఇంతకంటే నేను చెప్పగలనా? అది కూడా ఒకే వేషం అంటే సుప్రీంకోర్టు జడ్జో ఏదో వేషం అనుకో, చేస్తాం, కోర్టు వేసుకుంటాం, 2 డైలాగులు ఇంత మూలముగా ఏదో చెప్పేస్తాం, సంతకం పెట్టి లేచి వెళ్ళిపోతాం, అయిపోయింది క్యారెక్టర్. డిగ్నిఫైడ్ క్యారెక్టర్. ఇది డిగ్నిఫైడ్ కాదు, ప్యాథటిక్ క్యారెక్టర్, దయనీయమైన పాత్ర, కష్టాల పాత్ర, నా ఫ్యామిలీకి ఇబ్బందులు, నాకు ఇబ్బందులు. అలాంటి చేయాలంటే మనసు ఒప్పుకోదు కదా సార్? ఒప్పుకోవాలి కదా. అంటే నేను పుట్టుకతోటే ఇండస్ట్రీకి రావడమే అలాంటి వేషంతో వచ్చాను అనుకో, వాడు బతుకు దానికి ఫిక్స్డ్ అలా ఇష్టమై వచ్చాడు అనుకోవచ్చు. నేను అనేక పాత్రలతో పాటు ఇవి చేయడం వల్ల
కొన్ని మరి ఏ సినిమాలకు కనెక్ట్ అయ్యి వాళ్ళు అలా ఇచ్చి ఉంటారు, ఇచ్చాక ఇందులో ఫిక్స్ అయ్యారు. వరుసగా 20-30 చేసేసాక ఏమవుతుంది, ఫిక్స్ చేసేస్తారు కదా. మళ్ళీ వీడి కోసం కామెడీ ఓ ట్రాక్ ఎవరితోటో కాంబినేషన్ ఇవన్నీ ఎందుకు, మనకు కథలో అది అవసరం ఉంది, ఆ అవసరానికి అతను బాగా చేస్తాడు, చేసుకొని నా డబ్బులేం తక్కువ చేయట్లేదు, నా రేట్లు నా డేట్లు ఏం తక్కువ చేయట్లేదు, వాళ్ళకి కావాల్సిన వేషం ఇస్తున్నారు. నేను చేయడానికి ఇష్టపడితే హాయిగా ఇప్పుడు కూడా ఫుల్ బిజీగా షార్ట్ ఫిల్మ్స్ ఎక్కలేదు, హార్ట్ ఫిల్మ్స్ ఎక్కలేదు, ఏం అక్కలేదు. వేషాలు బోల్డ్ ఇప్పటికీ 15 రోజులకు వేషం వస్తుంటుంది. ఒకటి 10 రోజుల వేషం ఉంటుంది, ఒకటి 1 రోజు వేషం ఉంటుంది, ఒకటి 5 రోజుల వేషం ఉంటుంది. ఫుల్ బిజీ ఉండొచ్చు నేను ఏడాది పొడుగునా. కానీ బట్ అలాంటి దయనీయ అది వేసి రోడ్డు మీదకి వెళ్తుంటే పాపం అది గారు ఆ నడక చూడు ఎలా వచ్చి, పాపం రా ఇంకా బతిగా ఉన్నాడు రా. అంటే బతికున్నాడుగా అంటే ఇప్పుడు ఒకటి గుర్తొచ్చింది సార్. సో మీ టైంలో ఉన్న కొంతమంది ఆర్టిస్టులని చాలా ఈజీగా రిప్ అని పెట్టేస్తారు, దండలు పెట్టేస్తారు, ఫోటోలు పెట్టేస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళని. ఇప్పుడున్న కమిడియన్స్ కొంతమందిని కూడా వాళ్ళకి తెలియదు పాపం. ఇప్పుడు నేను సినిమాల్లో చేయట్లేదు, చూసినప్పుడు నేను బతికే ఉన్నాను ఎవరికి తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది? లేడేమో రా, ఉంటే సినిమాల్లో వచ్చేవాడు కదా అనుకునే అవకాశం ఉంది కదా. ముఖ్యంగా ఈ జనరేషన్కి ఈ షార్ట్ ఫిల్మ్స్ ఇవి నా తృప్తి కోసం చేసుకుంటున్న ఒక జోనర్ 5-6 లక్షల మంది చూస్తారు, ఇది కోట్ల మంది కదా మన ఆడియన్స్. అవును, వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఇది? ఎల్బి శ్రీరామ్ ఏమయ్యాడని ఎందుకు ఎంక్వైరీ చేయాలి వాళ్ళు? నేను కనిపిస్తే కదా ఉన్నాడని చెప్పుకుంటారు. లేనివాడి గురించి ఎందుకు పట్టించుకుంటారు? బోల్డ్ మంది లేనివాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి గురించి రోజు తలుచుకోరు కదా. కనపట్టలేదు, లేడేమో ఉన్నాడేమో ఏమో, లేనివాడి గురించి ఎందుకు మనకి? అది నేను ఎవరిని నెపం చేయట్లేదు. నెపం చేస్తే ఆక్రోశం అవుతుంది అది డెఫినెట్గా. అది ఎందుకు నేను ఆక్రోశపడాలి? నేను ఎవరి మీద కంప్లైంట్ చేయాలి? నా మీద ఎవరికైనా శత్రుత్వమా? అలాంటి ఈక్వేషన్స్ మారిపోతుంటాయి, సినిమా ప్యాటర్న్స్ మారిపోతూ ఉంటాయి, కమెడియన్కి నిర్వచనాలు మారిపోతుంటాయి, హీరోకి నిర్వచనాలు మారిపోతుంటాయి, హీరోయిన్కి మారిపోతుంటాయి, విలన్కి మారిపోతుంటాయి. ఈ స్పీడ్ యుగంలో ఓ సినిమాలో ఎవరో ఎక్కడి నుంచో వచ్చి ఉంటారు అనుకుందాం, అతను విలన్గా మంచి పేరు వచ్చింది అనుకో, అతనికి వరుసగా వచ్చేస్తాడు. అతను అనుకోవచ్చు నాకు అన్ని విలన్ వేషాలు వస్తున్నాయి, హీరోయిన్ వేషాలు రావాలి కదా అనుకుంటాడేమో మరి. కానీ అతను అలా రిసీవ్ చేసుకుంటారు. మరి నేను ఆ యాక్సిడెంట్తో ఎంతో మెట్లు గుమ్మనికి అడ్డంగా కట్టించారని అన్నప్పుడు కొన్నాళ్ళు అవే వేషాలు వచ్చాయి కదా. అవును, ఏదో అదే సంవత్సరాల్లో అమ్మ 1వ తారీఖు అది ఇలాంటివి కొన్ని వచ్చి ఉండొచ్చు, కానీ మెయిన్ అదే పట్టుకుని ట్రావెల్ చేయాల్సి వచ్చింది కదా. కొన్ని రోజులు మీ గురించి డిస్కషన్, ఆ స్లాంగ్ ఏంటి, అసలు టైమింగ్ ఏంటి అని. అదే అందరూ ప్రతి ఇంట్లో మెమక్రీ అదే కదా, మొత్తం తెలుగు వాళ్ళ అందరి కుటుంబాల్లో. పోలే ఇంకా మీలో అది ఆ టైమింగ్ ఏంటి అనేది అందరూ అనేస్తే మళ్ళీ నేను అనేది ఏంటి కొత్తగానే. మీరంటే ఎప్పుడు మాకు అలానే ఉంటుంది, కొత్తగా ఏముండదు. సో అట్లా అంటే నేను ముందు నుంచి కూడా నాకు ఇష్టం లేని పని చేయలేను నేను అనేది ఖాయం. నా క్వాలిటీస్ ఏంటి అనుకుంటే, ఇష్టం లేకపోతే నిమిషం అక్కడ ఉండలేను నేను. అది ఎంత కోటి రూపాయలైనా, ఒక పెద్ద కామధేను కల్పవృక్షమైనా అది నాకు అక్కర్లేదు. నాకు ఇష్టం లేదు కాబట్టి. నాకు ఇష్టం లేనిది ఏంటి, ఇదో యాక్సెంట్. ఏదైనా కొంతకాలం బాగుంటుంది, వాడు అదే చేయగలరా అంటే బాగుండదు, అక్కడి నుంచి తప్పుగా బుద్ధేస్తుంది. తప్పుకున్నా ఇంకోటి ఏదో చేసుకోవాలి. ఊరికి ఎక్కడి నుంచి తప్పుకుంటే ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఇంకోటి వెతుక్కుని వదిలేయాలి తప్ప, ఇది వదిలేస్తే రోడ్డు మీద నిలబడతాం కదా. ఈ యాక్సిడెంట్ నాకు వద్దు అంటే మనం ఖాళీగా ఇంట్లో కూర్చోవాలి. అందుకని ఇంకో జోనర్ ఏదో పట్టుకుని ప్రూవ్ చేసుకుని షిఫ్ట్ అవ్వాలి. అది మళ్ళీ పెద్ద అయిపోయారు కదా. షిఫ్ట్ అయ్యాను కదా, అది వదిలేసాను కదా. నేను వదిలేసాక కూడా టీవీలోనూ అక్కడ మన కోమలి సిస్టర్స్ వాళ్ళు సండే ప్రోగ్రామ్స్ చేస్తుంటే పిలుస్తుండేవారు కదా, చూస్తూ ఎలా చేస్తున్నారో చూడండి, భలే ఎంజాయ్ చేసేవాడిని నేను కూడా. ఓకే. సో అంటే నేను మానేసిన ఇంకా అది జనంలో ఇంకా ఉంది, అది దాని ఎక్స్పైరీ డేట్ అవ్వలేదు ఆ యాక్సిడెంట్. నాకు అప్పుడే బోర్ కొట్టింది. బోర్ కొట్టాక ఇంకా ఉండకూడదు. ఓకే, నేను ఆర్టిస్ట్ని, అన్నీ చేయగలగాలి, ఫిక్స్ అయిపోకూడదు. జనం ఫిక్స్ చేస్తే చేయని, నేను ఫిక్స్ అయిపోకూడదు. నేను బాగుంది, రూపాయలు వస్తున్నాయి కదా, హాయిగా ఉంది అనుకోకూడదు. అప్పుడు నేను డబ్బు మనిషినో ఇంకోటి ఏదో లెక్కల మనిషినో అవుతాను తప్ప కళాకారుని కాదు. ఓకే. అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యాను. ప్రూవ్ చేసుకున్నారు. అంటే ఎల్బి శ్రీరామ్ గారు అంటే ఒక ఎస్టాబ్లిష్డ్ కమెడియన్ అనేది మా అందరికి మైండ్లో. అలాంటిది కవి సామ్రాట్ తీసి ఇలాంటి కమెడియన్ ఇలాంటి సినిమాలు కూడా చేయగలరని ప్రూవ్ చేసేసారు. అంటే అది అలాంటి కమెడియన్ అలాంటి అమ్మ 1వ తారీఖు చేశాడు కదా, అప్పుడే స్టార్టింగ్లోనే
అని ఇప్పుడున్న యూత్కి. అలాంటి కమెడియన్ సొంత ఊరు అని ఒక గ్లామరైజ్డ్ క్యారెక్టర్ త్రూ అవుట్ క్యారెక్టర్ చేశాడు కదా. అలాంటి కమెడియన్ ఒక జీఓడి గార్డులో వచ్చి విలన్గా చేశాడు కదా, అదే ఓటీటీ ప్లాట్ఫామ్లో. అలాంటి కమెడియన్ 24 ఎపిసోడ్లు అమృతంలో లీడ్ రోల్ చేశాడు కదా కున్నం గంగరాజు గారు దాంట్లో. ఎందుకు మీరు ఏ జోనర్కి దగ్గరగా ఉంటారు అసలుకి? మీకు ఎస్పెషల్లీ మీకు నచ్చే జోనర్? నాకు నచ్చేది కరుడు కట్టిన విలనా కాదు, కొంతకాలం కమెడియనా కాదు, నాకు కొంతకాలం నేను బాగా ఎంజాయ్ చేసే క్యారెక్టర్లు వచ్చేవి. ఎలాంటివంటే త్రూ అవుట్ ఉంటాడు సినిమా, ఉండి ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్ చేస్తాడు, సెకండ్ హాఫ్లో వాడు కథలో కీలక పాత్ర కూర్చుంటాడు. ఒక మంచి విషయం చెప్పడం, కథను మలుపు తిప్పడం, ఏదో అట్లాంటి నా సెంటిమెంట్ ఎమోషన్కి తగ్గ టర్నింగ్ అనమాట. ఒకే సినిమాలో ఎంటర్టైన్ చేసి చివరికి ఒక పెద్దరికపో ఒక ఉద్వేగ భరితమైందో ఏదో ఒక క్యారెక్టర్గా ఫినిష్ అనమాట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.